Hi, hello everyone. Welcome to our channel ThinkBrief. Guys, today's video is about Telangana PGCET certificate verification status approved. So coming to the video, last week's documents submit చేసిన వాళ్ళకి స్టేటస్ వెరిఫైడ్ అండ్ సబ్మిటెడ్ అప్రూవ్డ్ అని వచ్చింది. ఎవరైతే లాస్ట్ 2 days బ్యాక్ చేసిన వాళ్ళకి అవ్వలేదు. గైస్ మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. పీజీసెట్ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసి లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు చూపిస్తుంది అక్కడ మీరు ఏ స్టేటస్లో ఉన్నారు, లైక్ సబ్మిట్ అయిపోయిందా, ఆర్ఎల్స్ వెరిఫైడ్ స్టేటస్లో ఉన్నారా, ఆర్ఎల్స్ అప్రూవ్డ్ దాంట్లో ఉన్నారా. సో మీకు ఏమైనా ఎర్రర్ వస్తే మీకు చూపిస్తుంది. మీరు డైలీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు లాగిన్ అయ్యి చూడండి. మీరు వెరిఫికేషన్ మీరు లాస్ట్ 10 days 8 days బ్యాక్ చేసినా మీకు వెరిఫికేషన్ రాలేదు అంటే మీది ఎర్రర్ ఉంటుంది. సో అక్కడ మీకు ఏమైనా ఎర్రర్ మీన్స్ ఏమైనా డాక్యుమెంట్ కరెక్ట్ అప్లోడ్ చేయకపోవడం, ఆ రాంగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా కూడా మీకు అక్కడ చూపిస్తుంది. ఆ డాక్యుమెంట్ అక్కడ మీరు సెర్చ్ చేసి చూడండి. అండ్ అప్రూవ్డ్ అని వచ్చిన వాళ్ళ గైస్ మీరు లాస్ట్ 2 days చేసిన వాళ్ళకి మాత్రం జస్ట్ వెరిఫైడ్ అని వస్తుంది. అప్రూవ్డ్ అని కూడా వస్తుంది. వెయిట్ ఫర్ 2 days వెయిట్ చేయండి. 1 week బ్యాక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళకి సబ్మిటెడ్ అని వచ్చింది, అండ్ వెరిఫైడ్ అని వచ్చింది, అండ్ అప్రూవ్డ్ అని వచ్చింది. గైస్ 2 days బ్యాక్ అలా చేసిన వాళ్ళకి ఓన్లీ ప్రజెంట్ నౌ వెరిఫైడ్ అని ఉంది వాళ్ళ స్టేటస్. వెయిట్ చేయండి మీ 2-3 days, మీకు ఆ 2-3 daysలో అప్రూవ్డ్ అని వస్తుంది. అండ్ రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్టెండ్ అయింది. 18th August వరకు మీకు ఛాన్స్ ఉంది. ఎవరైతే డాక్యుమెంట్స్ లేక ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ మెమోస్ లేకుండా సెకండ్ కౌన్సిలింగ్ ఫేసెస్ అనుకున్న వాళ్ళకి మీకు 10 days డేట్ ఎక్స్టెండ్ అయింది. సో 18th August వరకు మీకు ఛాన్స్ ఉంది. ఆ లోపు మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. అండ్ మనకి ఇలా వస్తుంది గైస్. మీరు వెబ్ ఆప్షన్స్కి ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఇక్కడ నేను అంత డీటెయిల్స్ హైడ్ చేసాను. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్, అండ్ ఎంట్రన్స్ డీటెయిల్స్ లైక్ సిఎస్సి మీరు ఏ కోర్సు మీ ర్యాంక్ అని, అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, అండ్ మీ మైనారిటీ మీ క్యాస్ట్ అవన్నీ, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇలా మీకు ఇలా వస్తుంది. వెబ్ ఆప్షన్స్ అని ఎంట్రీకి మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఉన్నప్పుడు మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టు. సో మీరు వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఉంటుంది అలో అవ్వడానికి. గైస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకెవరికైతే అప్రూవ్డ్ అని రాలేదో వెయిట్ చేయండి 2-3 days. వెబ్సైట్లో లాగిన్ అయ్యి చెక్ చేస్తూ ఉండండి డైలీ, మీకు కూడా వస్తుంది 2-3 daysలో. And thanks for watching the video. Please do like, share and subscribe to our channel for more videos. Thank you.